వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కొమ్మినేని అరెస్టు టార్గెట్ ఫిక్స్ అంటూ కూడా వైసీపీని కూడా ముందుగానే ఘాటుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎవరు ఆ వ్యాఖ్యలు చేశారు, ఇంతటికీ అరెస్ట్ అయిన తర్వాత ఫైర్ బ్రాండ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏంటనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రముఖ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి రోజా గారు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం అయినటువంటి మీడియాను అణిచివేసే ప్రయత్నాలు అయితే తీవ్రంగా ఆమె వ్యతిరేకిస్తున్నామని కూడా మండిపడ్డారు. అయితే ఈ అరెస్ట్ ఏదైతే ఉందో పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను కూడా విఘాతం కలిగించడమే అంటూ కూడా రోజా గారు ఆరోపించారు. కొమ్మినేని శ్రీనివాసరావు సుదీర్ఘకాలంగా జర్నలిస్టుల్లో తనదైన ముద్రను వేసుకున్నారు. ఒక వ్యక్తి అనేసి కూడా సుదీర్ఘమైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి వ్యక్తి అని కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఆయన నిజాలను నిర్భయంగా చెప్పే గొంతుక అని కూడా ఆమె ప్రశంసించారు. అయితే ప్రభుత్వాలు తప్పు చేస్తే ప్రశ్నించే హక్కు మీడియాకు ఉందంటున్నారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి భయపెట్టాలని చూస్తే అది కుదరదు. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదనేసి కూడా రోజా తీవ్ర స్వరంతో కూడా అంటున్నారు. తక్షణమే కొమ్మినేని శ్రీనివాసరావును విడుదల చేయాలంటూ కూడా రోజా గారు డిమాండ్ చేశారు. ఈ అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉందనేసి కూడా ఆమె చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం పైన కూడా విమర్శలు గుప్పించారు. అలాగే అనంతపురంలో గిరిజన విద్యార్థి తన్మయ్య పైన దుండగులు అత్యాచారం చేసి హత్య చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు రోజా గారు. హోంమంత్రి అనిత ఇప్పటికీ వరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదనేసి కూడా ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో మహిళలకు భద్రత కరువైందనేసి కూడా విమర్శించారు రోజా గారు. త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారని కూడా చెప్పుకొచ్చారు. మహిళలంటే ఏదో గౌరవం అని చెప్పుకునేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన విద్యార్థి పైన అత్యాచారం జరిగిన ఏమైపోయారని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో జరిగేటువంటి ఘటనల నుంచి కూడా డైవర్ట్ చేసేందుకు కొమ్మినేని అరెస్ట్ చేయించిందని కూడా రోజా అయితే మండిపడ్డారు. అంటే ఈరోజు మీరు చేసింది రేపు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చేసి చూపిస్తామంటూ కూడా ఆమె ప్రభుత్వాన్ని అయితే హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం పైన ఎన్ని విధాలుగా ఫెయిల్ అనింది అనేది కూడా అందుకే ఇలా డైవర్షన్ పాలిటిక్స్ తెరవలేపారనేసి కూడా రోజా అయితే విమర్శించారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా చేసినటువంటి తప్పులు గ్రహించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలంటూ కూడా రోజా ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇదంతా బాగానే ఉంది. అయితే జర్నలిస్టులు భావ స్వేచ్ఛ ప్రకటన కూడా కాపాడాలి 100%. అది ఎవరు అవునన్నా కాదన్నా జర్నలిస్టులు భావ స్వేచ్ఛను అలాగే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడేటువంటి హక్కు మాత్రం ఎవరికి కూడా లేదు. అంటే అనకూడనటువంటి మాటలు కూడా పత్రికా స్వేచ్ఛను హరించినట్టు కాదు. అటువంటి మాటలు కూడా అన్నప్పుడు అంత సీనియర్ జర్నలిస్టుగా ఉన్నటువంటి ఆయన ఆ మాటను తప్పుపట్టడమో లేదో దాన్ని టాపిక్కి ఆయన ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చేయాలి. కానీ అటువంటి మాటలు ఎవరు కూడా సమర్థించరు. అంటే మన పార్టీకి సంబంధించినటువంటి నేత అయినంత మాత్రాన అలా చేయడం కరెక్ట్ కాదు అనేది కూడా చాలామంది మేధావులు నేతల యొక్క అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా అది ఆయన రాజధాని అమరావతి రాజధాని వేసేల రాజధానిగా ఆయన అనడం దానికి సంబంధించి కూడా చాలామంది సమర్థవంతంగా సమర్థిస్తున్నారు వైసీపీ నేతలు. మరి నిజంగా అది కరెక్టా కాదా అనే దానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.